హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న బస్ స్టాండ్ ఆపోజిట్ గా ఆహా మినీ మీల్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ఎంత తింటే అంత అంటండి. కప్ అయితే 20 రూపీస్, పార్సల్ అయితే 25 రూపీస్. కానీ ఇలాంటివి పెట్టడం సామాన్యులకు చాలా బెనిఫిట్. ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఊరి నుంచి వచ్చే వాళ్ళకి కానీ సో ఏదో ఒకటి తినాలనుకుంటారు. బట్ హోటల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువ అమౌంట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం తింటే వాళ్ళకి కడుపు నిండిపోతుంది అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు. పట్టణాలు కూడా మంచిగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే టేస్ట్ ఎలా ఉంటుంది, అదే విధంగా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. పేరేంటి? నరేంద్ర. సార్ మీకు ఈ మినీ మీల్స్ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది సార్? ఈ సామాన్యులకి అందుబాటులో ఉంచాలని. ఇప్పుడు బయట హోటల్లోకి వెళ్తే మీల్స్ ఏంటంటే 130, 110 ఉంది. ఇదైతే 40 రూపీస్ 2 ప్లేట్లు తింటే కడుపు నిండిపోద్ది ఎవరికైనా. మళ్ళీ సామాన్యులకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనకి ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళంతా ఎక్కువ నా కాడికి వస్తుంటారు. వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. ఈ తక్కువ రేట్లో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి సార్? అక్కడ సాంబార్ అన్నం ఉంటుంది, వెజిటేబుల్ రైస్ ఉంటుంది, పులిహార ఉంటుంది, కరేపాకు రైస్, పెరుగన్నం ఉంటుంది, టమాటా రైస్, మొత్తం 6 రకాలు ఉంటాయి. సో పార్సల్స్ ఎక్కువ పోతాయి, మీ దగ్గర ఎక్కువ వచ్చి తింటారా సార్? ఎక్కువ వెళ్తాయి అమ్మా. పార్సల్ 25 రూపీస్ పార్సల్. బాక్స్ ప్యాకింగ్ అయితే 30 రూపీస్. సో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టి 1 ఇయర్ అవుతుంది. సో కస్టమర్స్ ఎలా వస్తారు సార్? బాగా వస్తారా? బాగా వస్తారమ్మా. అయిపోతుంది. నాకు 11:30 ఆ టైంకి వస్తాను. నేను 2:30, 3 ఇంటికల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి టిఫిన్ పెడతాం. మార్నింగ్ కూడా సార్? మార్నింగ్ లేదు, ఓన్లీ మధ్యాహ్నం, సాయంత్రం టిఫిన్. సో ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అండి సామాన్యులకి. ఎందుకంటే హోటల్స్ కి వెళ్ళేసి ఎంతెంతో రేట్ పెట్టేసి తినలేరు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ మిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చింది తినొచ్చు. ఏది కావాలంటే అది. మీ దగ్గర ఫేమస్ ఏంటి సార్? నా దగ్గర వెజిటేబుల్ రైస్, సాంబార్ అన్నం బాగుంటాయి. కర్డ్ రైస్ కూడా బాగుంటుంది. ఎక్కువ ఏం తింటారు సార్? ఎక్కువ కర్డ్ రైస్ ఎక్కువ. కర్డ్ రైస్ ఎక్కువ, వెజిటేబుల్ రైస్, సాంబార్ అన్నీ బాగానే ఉంటాయి అక్కడ మాక్సిమం. సీక్రెట్ ఏంటి సార్? ఏం వేస్తారు వాటిల్లో? ఏం వేసేది ఏముండదమ్మా దాంట్లో. కలర్ మెయిన్. ఇప్పుడు పులిహారలో వాటిలో మీకు బయట ఏంటంటే కలర్ వేస్తారు. కలర్ రావడానికి వెజిటేబుల్ రైస్లో వాటిలో మేము అసలు ఏమి కలర్ ఏమి వేయం. ఓన్లీ ఇంట్లో సేమ్ హోమ్ ఫుడ్ లాగే ఉంటుంది మొత్తం. అది దానివల్లే మనం తొందరగా పికప్ అయ్యింది అది. సో ఈ కప్ వచ్చేసి 30 రూపీస్ పార్సల్ అయితే. సో ఇదైతే ఇలా 25 రూపీస్ ఇలా అయితే. సో ఈ కప్ వచ్చేసి 20 రూపీస్. సో బాగానే పడుతుంది, వచ్చేసి తినండి సార్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం సాంబార్ రైస్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. క్వాలిటీ ఎలా ఉంది? 20 రూపాయలు సాంబార్ రైస్, వెజిటేబుల్ రైస్ చాలా బాగుంది. సో మనం ఇంట్లో చేసుకునేలాగే ఉంది. సాంబార్ రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రైస్ బాగుంది. సో ఓవరాల్ గా చాలా టేస్ట్ ఉంది సాంబార్ రైస్ అయితే. మనం వెజిటేబుల్ రైస్ తిన్నాం. మనం సండే వస్తే పలావ్ చేసుకోవడానికి వేస్ట్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. మన ఇంట్లో లాగే ఉంది. సో ఇప్పుడైతే పులిహోర అంటే ఎవరు ఇష్టపడండి? ఏదైనా టెంపుల్ అందులో చింతపండు పులిహోర, లెమన్ కూడా కాదు, మనం ఇంట్లో చేసుకునే కర్డ్ రైస్. బట్ ఇక్కడ టేస్ట్ బాగుంటది. కర్డ్ రైస్ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అన్ని బాగున్నాయి ఐటమ్స్. సో ఇది సామాన్యులకి చాలా యూజ్ అవుతుంది. మన కందుకూరులో ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో, సో బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో, మన బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఈ యొక్క ఆహా అనే బోర్డు ఏం లేదు, ఆహా మినీ మీల్స్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చి తినండి, చాలా యూజ్ అవుతుంది సామాన్యులకి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది, క్వాలిటీ ఇంకా బాగుంది, మన ఇంట్లో చేసుకునేలాగే ఉంటాయి. సో వచ్చేసి తినండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.